టాలీవుడ్ లో విభిన్న కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న హీరో అడవి శేష్ మరోసారి ఆసక్తికరమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. డెకాయిట్ అనే టైటిల్ తో విడుదలైన ఈ సినిమా యాక్షన్, థ్రిల్లర్, రొమాన్స్ కలయికగా రూపొందింది. విడుదలైన రోజు నుంచే సినిమాపై పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. కథ విషయానికి వస్తే హరిదాస్ అనే పాత్రలో అడవి శేష్ నటించారు. ఒక హత్య కేసులో 13 ఏళ్లు జైలు శిక్ష అనుభవించి కడప జైలు నుంచి తప్పించుకొని విదేశాలకు పారిపోవాలని ప్రయత్నించే వ్యక్తిగా ఆయన పాత్ర ప్రారంభమవుతుంది. కానీ అతని జీవితాన్ని నాశనం చేసిన మాజీ ప్రేయసి సరస్వతి అలియాస్ జూలియట్ పాత్ర చుట్టూ కథ కీలక మలుపు తిరుగుతోంది. ఆమె ప్రస్తుతం కుటుంబ బాధ్యతలు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులతో పోరాడుతుంది. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య ఉన్న గత ప్రేమ, పగ, భావోద్వేగాలు కథను ముందుకు నడిపిస్తాయి. ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకున్న అంశం సినిమా ఫస్ట్ హాఫ్. జైలు ఎస్కేప్ సీక్వెన్స్, రైలు యాక్షన్ సీన్స్, అలాగే మాస్ ఎలిమెంట్స్ తో సినిమా వేగంగా సాగుతోంది. ఇంటర్వెల్ వరకు కథలో వచ్చే ట్విస్ట్లు ప్రేక్షకులను ఆసక్తిగా కూర్చోబెడతాయి. రొమాన్స్ మరియు యాక్షన్ సమతుల్యతగా చూపించడంతో మంచి టాక్ వినిపిస్తోంది. సెకండ్ హాఫ్ లో పోలీస్ చేజింగ్, దోపిడీ ప్లాన్లు వంటి అంశాలు సినిమాను మరింత ఉత్కంఠగా మార్చాయి. కొన్ని చోట్ల లాజిక్ లోపాలు ఉన్నప్పటికీ యాక్షన్ సీన్స్ వాటిని కప్పిపుచ్చాయని ప్రేక్షకుల అభిప్రాయం. క్లైమాక్స్ ఎమోషనల్ గా ఉండటం సినిమాకు ప్లస్ పాయింట్ గా నిలిచింది. అయితే ముగింపు అందరికీ నచ్చకపోవచ్చని కూడా చెబుతున్నారు. నటీనటుల విషయానికి వస్తే అడవి శేష్ తన మాస్ అవతార్ తో ఆకట్టుకున్నారు. మదనపల్లి యాసలో ఆయన డైలాగ్ డెలివరీ ప్రత్యేకంగా నిలిచింది. హీరోయిన్ పాత్రలో మృణాల్ ఠాకూర్ భావోద్వేగ భరిత నటనతో మెప్పించారు. పోలీస్ పాత్రలో అనురాగ్ కాశ్యప్ తనదైన శైలిలో ప్రారంభం చూపించారు. సీనియర్ నటులు ప్రకాష్ రాజ్, అతుల్ కులకర్ణి పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికంగా సినిమా చాలా రిచ్ గా కనిపిస్తోంది. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు, యాక్షన్ ఎపిసోడ్స్ హైలైట్ గా నిలిచాయి. సంగీతం బాగున్నప్పటికీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని చోట్ల అతిగా అనిపించిందని అభిప్రాయం ఉంది. మొత్తానికి డెకాయిట్ సినిమా రొటీన్ కథ అనిపించిన మంచి ట్రీట్మెంట్, యాక్షన్ సీన్స్, ఎమోషన్స్ కారణంగా పాజిటివ్ టాక్ తెచ్చుకుంటోంది. అడవి శేష్ మరోసారి తన మార్క్ చూపించారని ప్రేక్షకులు చెబుతున్నారు.